వ్యక్తిగత సమస్యను పరిష్కరిస్తానని ఒక మహిళను నమ్మబలికి డబ్బు వసూలు చేయడమే కాకుండా లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో బాధిత మహిళను మెడికల్ పరీక్షలకు ఆపై కౌన్సిలింగ్కు పంపించి నిందితుడిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ కేసు వివరాలను ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన 27 సంవత్సరాల మహిళ తన వ్యక్తిగత సమస్యతో బాధపడుతుంది. ఆమె సమస్య పరిష్కరిస్తానని ఎంసీ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న కరుటూరు మిథున్ నమ్మబలికాడు. ఈ క్రమంలోనే ఆమె వద్ద నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడు. అంతేకాకుండా ఆమెను గత నెల 28వ తేదీ రాత్రి తన కార్యాలయానికి రమ్మని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి మిథున్ను అరెస్ట్ చేశారు. ఇతనిపై గతంలో 6 కేసులు నమోదై ఉన్నాయని, కావున విచారణ కోసం పోలీస్ కస్టడీ కోరుతున్నామని, అంతేకాకుండా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని ఏఎస్పీ తెలిపారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేస్తామని చెబుతూ బెదిరింపులకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఏఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐ ఎంవి సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. మనం వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. అదిలో మనకి అక్యూజ్డ్ పర్సన్ ఒకరు మెన్షన్ చేశారు. ఆ అక్యూజ్డ్ పర్సన్ మనం పికప్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాము. దిస్ పర్సన్ ఇస్ ఫౌండ్ టు బి కరుటూరి మిథున్ అలాయజ్ మిథున్ చక్రవర్తి అన్ని పేర్లో. హీ ఈస్ 37-year-old పర్సన్ రిసైడింగ్ ఇన్ జలపవారిగూడెం కామరపుకోట. ఈ పర్సన్ ఎంసీ డిజిటల్ మీడియా అన్ని ఒక సోషల్ మీడియా ఛానల్ రన్ చేస్తున్నాడు. హీ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ పర్సన్ దగ్గర ఈ అమ్మాయి ఒక సెటిల్మెంట్, ఫ్యామిలీ డిస్ప్యూట్ సెటిల్మెంట్ కోసం ఈ అమ్మాయి వెళ్తున్నప్పుడు ఇలాంటి అతను ఈ అమ్మాయి మిస్బిహేవ్ చేసి బ్లాక్మెయిల్ చేసి రాంగ్ఫుల్గా కన్ఫైన్ చేసి రేప్ కమిట్ చేసి పంపించారు అని ఆ అమ్మాయి కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసింది. అది ప్రకారం కేసు ఇనిషియేట్ చేసి అతను దిస్ అక్యూజ్డ్ పర్సన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఎస్టర్డే at 7:30 PM ఇన్ ఫ్రంట్ ఆఫ్ జిల్లా పరిషత్ హై స్కూల్ అశ్వరావుపేట రోడ్ ముందు మనం అరెస్ట్ అనేది జరిగింది. ఇప్పుడు హీ విల్ బి పుట్ అప్ ఫర్ జుడిషియల్ రిమాండ్ ఆల్సో. ఈ అమ్మాయి ఇస్ అండర్ గోయింగ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈ అన్ని ప్రాపర్గా ఆ అమ్మాయికి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం అలాంటి అన్ని పని జరుగుతుంది. దిస్ పర్సన్ ఇస్ ఆల్సో బీయింగ్ పుట్ అప్ ఫర్ రిమాండ్. ఇతను మీద మనకి పోలీస్ స్టేషన్స్లో ప్రీవియస్గా తడికల్పూడి పోలీస్ స్టేషన్లో 4 FIRs హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. జంగారెడ్డిగూడెంలో 1 case have been registered. Over the time period of 2016 నుంచి 2024 వరకు వేరియస్ కేసెస్ ఉన్నాయి. అది పెండింగ్ ట్రయల్ స్టేటస్లో కూడా ఉన్నాయి. ఈ అన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ క్రిమినల్ ట్రెస్పాస్ ఇలాంటి సెక్షన్స్ ఉన్నాయి. సేమ్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ అదర్ ఆఫెన్సెస్. ఎవరైనా విక్టమ్స్ వేరెవరైనా ఉన్నారంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా పోలీస్ స్టేషన్ అండ్ ఎస్డిపిఓ జంగారెడ్డిగూడెం ఆఫీస్ అప్రోచ్ చేయమని అడుగుతున్నాం. ఓపెన్డ్ అగేన్స్ట్ దిస్ పర్సన్ ఆల్సో సర్వేలెన్స్ విల్ బి మౌంటెడ్. ఈ అతను బెయిల్ క్యాన్సిలేషన్ అలాంటి ప్రాసెస్ కూడా జరుగుతుంది. అంటిల్ ఛార్జ్ షీట్ ఇస్ బీయింగ్ ఫైల్డ్ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగడానికి, నో ఇన్ఫ్లుయెన్స్, అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ రెస్ట్రిక్ట్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ పోలీస్. ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, లోకల్ లీడర్స్ ఇలాంటి బయట ఈ రాజీ పట్టడం అలాంటి పని చేస్తున్న వాళ్ళు దగ్గర ఇలాగే ఎనీ క్రైమ్ హ్యాస్ బీన్ కమిటెడ్, ఎనీ ఆఫెన్సెస్ జరిగింది, బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు, ఎక్స్టార్షన్ చేస్తున్నారు, అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంది అంటే కాన్ఫిడెంట్గా పోలీస్ స్టేషన్ అప్రోచ్ చేసి కంప్లైంట్ ఇవ్వమని అందరికీ చెప్తున్నాము. యువర్ ఐడెంటిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్డ్. ఈ డైరెక్ట్గా మా ఏఎస్పీ ఆఫీస్, ఎస్డిపిఓ జంగారెడ్డిగూడెం ఆఫీస్కి ఆర్ సిఐ జంగారెడ్డిగూడెం సిఐ స్టేషన్కి రావాలి అని అందరికీ అడుగుతున్నాము. ఇలాంటి ఈ బయట రాజీ పట్టడం ఇలాంటి పని చేస్తున్న వాళ్ళకి ఇది ఒక స్ట్రిక్ట్ వార్నింగ్గా ఇస్తున్నాము.